ఉడకబెట్టిన టమాటా పచ్చడకు కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటో, ఆవాల పొడి, చింతపండు, ఆయిల్, కారం, ఎల్లిపాయలు, మెంతిపొడి, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు, కరివేపాకు, సాల్ట్. టమాటా పచ్చడి చేయడానికి ముందుగా బౌల్ తీసుకొని అందులో టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి. టమాటో వక్కలు ఉడుకుతుండగా కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ముక్కలు ఉడికేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని కలబెట్టుకోవాలి. ఇంతకుముందు మనము సాల్ట్, ఆయిల్ వేసాం కదా, ఆ టమాటాలు అయితే ఇప్పుడు ఉడుకుతున్నాయి. ఈ ఆయిల్ అంతా వాటికి ముక్కలకు పట్టేంత వరకు దగ్గరికి రావాలి. నార్మల్గా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేకపోతే ఆయిల్ వాటర్ ఉన్నాయనుకోండి, అంతా ఖరాబ్ అయిపోతుంది పచ్చడి అంతా కూడా. ఈ టమాటాలు ఉడుకుతుండగా మనం ఇప్పుడు ఈ పచ్చళ్ళకు కావలసిన వెల్లుల్లి ముద్దను రెడీ చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలను అయితే తీసుకొని ఇప్పుడు వీటి మీద ఉన్న పొట్టంతా తీసేసి నీట్గా చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టి పేస్ట్ లెక్క చేసుకోవాలి. ఓకేనా? ఇంతకు ముందు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకోవాలని చెప్పాను కదా, ఇలా పొట్టు తీసుకొని నీట్గా చేసుకొని వాటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. వీటిని మిక్సీ పట్టేసి టమాటోలో వేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పట్టాలని చెప్పాను కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని ముద్దలా తీసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలన్నమాట. మెత్తగా పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇంతకుముందు చింతపండు వేసాం కదా, అదంతా దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఇందులో మొత్తం ఈ టమాటా ముక్కలంతా దగ్గరకు వచ్చాయి కాబట్టి ఇంత కలపెట్టుకొని ఇందులో కారం వేసేసుకుందాం. కారం వచ్చేసి కేజీన్నరకు టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకొని కలపెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం మీ రుచికి తగ్గట్టు చూసుకోవచ్చు. తర్వాత చూసుకున్నాక ఇలా కలబెట్టాక గ్యాస్ను ఆఫ్ చేయండి. ఆఫ్ చేసుకొని ఇందులోకి కొంచెం మెంతిపొడి వేసేసుకోవాలి. ఇది ఆవాల పొడి. ఇది ఆవాల పొడి అండి. ఆవాల పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆవాల పొడి వచ్చేసి ఒక స్పూను పావు వేసుకుంటే సరిపోతుంది. స్పూన్ మీద ఇంత లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెంతిపొడి వచ్చేసి జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆవాల పొడి, మెంతిపొడి రెండు వేసేసుకొని కారం అన్నీ వేసేసుకొని
ఇలా కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్నాక అందులోకి వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకోవాలి. 1 స్పూన్ వెల్లుల్లి ముద్ద అయితే వేసుకోవాలి. అదైతే ఇందులో మొత్తం కలిసిపోయేలా చూసుకొని మెల్లిగా కలపెట్టుకోవాలి. అడుగంటకుంటే చూసుకోవాలి ముందే టమాటాలను. ఇలా అయితే కలబెట్టుకున్నాక ఇదైతే మీ టేస్ట్కి సరిపడు సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే ముందే వేసేసాను ముక్కల్లో. కారం, ఉప్పు అన్నీ మీ టేస్ట్కి సరిపడి వేసేసుకోవచ్చు. నాకైతే సరిపోయాయండి. లైట్గా సాల్ట్ చల్లుకుంటున్నాను, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. అలా మీరు టేస్ట్కి సరిపడి సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. కాబట్టి మనకు తగ్గట్టు వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం కూడా వేసేసుకున్నాను, తక్కువ పడింది. ఇలా అయితే వచ్చేస్తుంది పచ్చడి. వచ్చేసి ఇలా సరిపోయిందంట, ఇలా వస్తుంది అన్నమాట. దగ్గరకు వచ్చేస్తుంది. సరిపోయిందంట. ఇంతకుముందు అయితే మనము అది దగ్గరకు అయిపోయింది కదండి, దించి పక్కకు పెట్టుకొని ఇంకో కడాయి అయితే గ్యాస్ పై పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి తాలింపు పెట్టడానికి. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ టమాటోలలో వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి తాలింపుకి. కొంచెం పోయాను. ఆయిల్ అయితే కాస్త వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి గోలి తాలింపు గింజలు గోలేదాకా చూసుకోవాలి. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై కావాలి. అవి అయ్యాక గోలినాక కరివేపాకు వేసేసుకోవాలి. దూరం కరివేపాకు మంచిగా వేసేసుకొని కలపెట్టుకోవాలి. ఈ తాలింపులకైతే
కరివేపాకు వేసుకున్నాక ఇంతకుముందు మనము పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి ముద్దను కొంచెం టమాటాలలో వేసి కొంచెం తాలింపుకు కూడా వేసేసుకోవాలి. సగం చెంచా. అదైతే నూనెలో వేసి మంచిగా వేగనివ్వాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేగుతుంటే స్మెల్ బాగా వస్తుంది. గోల్డ్ కలర్లో వచ్చేదాకా కొంచెం తాలింపును వేయించుకొని, తాలింపు గోల్డ్ కలర్కి వచ్చింది ఓవర్ అయిందన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు గోల్డ్ కలర్లోకి అయితే వచ్చింది కదా, ఈ తాలింపును ఈ పచ్చళ్ళలోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసేసుకొని మొత్తం కలబెట్టేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన టమాటా పచ్చడి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది.